నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఇంటి పోరు తీవ్రమైంది. కుటుంబ సభ్యుల కంటే ఇతరులకే అన్న ప్రసన్నకుమార్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని రాజేంద్ర కుమార్ రెడ్డి సన్నిహితులతో పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రసన్నకుమార్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని, ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని నిలబెట్టాలని ముఖ్యమంత్రి జగన్ను కోరారు రాజేంద్ర కుమార్ రెడ్డి. ఒక్కో మండలాన్ని ఒక్కో నాయకుడికి అప్పగించి వారే ఆ మండలానికి ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయించేలా ప్రసన్నకుమార్ రెడ్డి చేశారని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అంతా ఆయన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారన్నారు రాజేంద్ర కుమార్ రెడ్డి. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా మండల నాయకులు వారికి అడ్డగోడగా నిలుస్తున్నారని విమర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి కంటే ఆయన కుమారుడు రజిత్ కుమార్ రెడ్డి చాలా మంచివాడని, ఆయన పేరును పరిశీలించాలని కూడా సీఎం జగన్ కు సూచించారు. రాజేంద్ర కుమార్ రెడ్డి సోదరుడిపై రాజేంద్ర కుమార్ రెడ్డి ఆడియో విడుదల చేయడం జిల్లా రాజకీయాల వర్గాల్లో కలకలం రేపుతోంది. నేను మీ స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు. 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్న దూరం అనేది జగద్విదితం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. 2 లేక 3 మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను.